మీరు అడ్వకేటే కాకుండా చాలా మంది మిమ్మల్ని చూసి అరే నా ఆర్టిస్ట్ ఏమో సినిమా యాక్టర్ ఏమో అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏమైనా ట్రై చేస్తున్నారా, ఏమన్నా సినిమాలో కానీ నటించడం? మీరు అవకాశం ఇప్పించండి చేస్తానండి. అంటే మిమ్మల్ని చూసినప్పుడు యాజ్ అడ్వకేట్ ఇలాంటి రోల్ ఉంది సార్ చేయండి వస్తాయి చెప్పాలంటే పొగిడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. డబ్బులు ఇచ్చి కూడా పొగిడించుకుంటాను నేను. మంచి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను. మీకు వీలైతే మీరు రికమెండ్ చేయండి. అరేంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు డివోర్స్ తీసుకున్నట్లు అది నిజంగా ముమ్మాటికి ఒక రకంగా కరెక్టే. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో సో మీ వరకు డివోర్స్ తీసుకున్న వాళ్ళలో అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారా లేకపోతే లవ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? లవ్ అనగానే అరేంజ్ మ్యారేజ్కి ఏమవుతుందంటే ఎక్కువ కేసెస్ అని కూడా సాఫ్ట్వేర్ కేసెస్ వస్తుంటాయి మాకు. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలు ఏమవుతుందంటే వాడు కాల్ లైక్ అంటే కుక్కలో కుక్ అయిపోయినట్టుగా మగవాళ్ళు కుక్ అయిపోతూ ఉంటారు. ఓకే. సో ఆ ప్రాసెస్లలో ఇటువంటి డీప్ ఫ్రై అవుతున్నారు మొత్తం. పెళ్లి చేసుకోకుండా అంటే మా ఫ్యామిలీ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. కానీ నేను చూస్తున్న కేసెస్ ఈ వీడియో నా భార్య చూస్తే ఆమె ఏమంటున్నారు భయ. నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు ఉన్నారు. రీసెంట్గా ఆయన ద లా ఛాంబర్స్ ఆఫ్ యూజే అసోసియేట్స్ని స్టార్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన టీం కూడా మనతో పాటు ఉంది. చాలా రోజుల తర్వాత ఉదయకాంత్ గారు ఇంటర్వ్యూ తీసుకుంటాం. సో ఆయనతో కొన్ని కీలక విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం నరేష్. సార్ చాలా రోజుల తర్వాత నేను బాగున్నాను సార్. చాలా రోజులైంది మీతో ఇంటర్వ్యూ చేసి, ఒక 1.5 year అయిండొచ్చు. సో మీరు కూడా తర్వాత ఎన్నికల్లో బిజీగా ఉన్నారు, ఆ తర్వాత కూడా టైం దొరకలేదు సార్. అంటే మీరు బిజీగా ఉన్నారు కాబట్టి. సో మీరు అడ్వకేటే కాకుండా చాలామంది మిమ్మల్ని చూసి అరే నా ఆర్టిస్ట్ ఏమో సినిమా యాక్టర్ ఏమో అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఏమైనా ట్రై చేస్తున్నారా, ఏమన్నా సినిమాలో కానీ నటించడం? మీరు అవకాశం ఇప్పించండి చేస్తానండి. అంటే మిమ్మల్ని చూసినప్పుడు యాజ్ అడ్వకేట్ ఇలాంటి రోల్ ఉంది సార్ చేయండి అది చేయించుకోవడం కానీ మీరు ఏమైనా చేస్తున్నారా? వస్తాయి చెప్పాలంటే పొగిడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే బేసిక్ డబ్బులు ఇచ్చి కూడా పొగిడించుకుంటాను నేను. సో జోక్ చేస్తున్నా. అంటే ఏదైనా సినిమా మేకర్స్, మూవీ మేకర్స్ మీ ఇంటర్వ్యూస్ చూసి కానీ ఇప్పుడు మీరు అడిగినట్టు చాలా మంది అడుగుతుంటారు చేయమని సార్, చేయమని చెప్పేసి అడిగేటోళ్ళు చేస్తే బాగుంటుంది అంటారు, కానీ ప్రొడ్యూసర్స్ ఎవరు అడిగలే. ఓకే, అడిగితే కనుక చూద్దాం సార్. అట్లా మంచి పాత్రలు ఏమైనా వస్తే ఖచ్చితంగా చేస్తాం. మీకు వీలైతే మీరు రికమెండ్ చేయండి సార్. ఖచ్చితంగా సార్. ముఖ్యంగా కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సార్. ఈ లాలో ఉన్న లూప్ హోల్స్, ఈ కేసుకి అంటే అక్యూజ్డ్ సర్చ్ చేస్తారు, విక్టిమ్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా సర్చ్ చేస్తారు. సో ముఖ్యంగా ఎప్పుడు చాలా వరకు మాట్లాడుకునేది డివోర్స్ కేసుల కోసం సార్. ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు అంటే రీసెంట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళు 2 years తర్వాత మేము డివోర్స్ తీసుకున్నాం కదా మీకు తెలియదా అనే విధంగా ఉంటాయి. సో అరేంజ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు చాలా వరకు డివోర్స్ తీసుకున్నట్లు తాజాగా ఒక సర్వే కూడా చెప్పింది సార్. సో మీ వరకు డివోర్స్ తీసుకున్న వాళ్ళలో అరేంజ్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారా లేకపోతే లవ్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారా? సరే, మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మా ఇంట్రడక్షన్లో భాగంగా మా మిత్రుని, మా జూనియర్స్ని కూడా మా ఆఫీస్ స్టాఫ్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. తను ప్రదీప్ నాతో పాటు జాయిన్ అయినాడు. తర్వాత మాధురి తను కూడా నాతో పాటు ఉంది. వీడు చంద్రకాంత్ నాకు ఒకలాంటి తమ్ముడు అంటాడు. సో వీళ్ళంతా కూడా యంగ్ అడ్వకేట్స్ నాతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాసన్ ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారు అయితే సమూహాన్ని. శ్రీనివాసన్ ఇంకో అడ్వకేట్ కూడా తను ఈరోజు తొందరగా వెళ్ళిపోవడం జరిగింది నరేష్. ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ సార్. సెసి మీడియా నుంచి నువ్వు మళ్ళీ నా దగ్గర రావడము, ఇదివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసినావు, అండ్ దాని తర్వాత డిఏవి స్కూల్ ఇన్సిడెంట్ కూడా బాగా ఎలివేట్ చేసినావు. అవన్నీ జ్ఞాపకాలు నాకు గుర్తున్నాయి. సో ఈరోజు వస్తానగానే ఐ వెల్కమ్ యూ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ యూ హ్యావ్ కమ్ హియర్ అండ్ మై హార్ట్ఫుల్ వెల్కమ్ టు యూ నరేష్. సరే, ఫ్యాక్ట్స్లోకి వెళ్తే మీరు అడిగిన ఒక ప్రశ్న సరే ఒక అడ్వకేట్గా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అరేంజ్ మ్యారేజ్ కంటే కూడా లవ్ మ్యారేజ్లో డైవర్స్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి అన్నావు. అది నిజంగా ముమ్మాటికి ఒక రకంగా కరెక్టే. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువ మటుకు లవ్ మ్యారేజెసే జరుగుతూ ఉన్నాయి, అరేంజ్ మ్యారేజ్ తగ్గిపోయినాయి. మనకు మునుపటి రోజులలో ఆడపిల్ల మగపిల్ల మాట్లాడుకున్నారంటేనే ఒకలాగా చూసే పరిస్థితిలో నుంచి ఈరోజు పెళ్లి కావాలంటే ఖచ్చితంగా ఆడమొగ కలిసి మాట్లాడుకొని వాళ్ళని ఒకరినొకరు అర్థం చేసుకొని చేసుకున్న పెళ్ళిళ్ళే నిలబడితే ఉన్న విశ్వాసంతో నమ్మకంతో ఈరోజు వెళ్తున్నాం. కానీ అక్కడ ఏమవుతుందంటే లవ్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. అరేంజ్ మ్యారేజ్కి ఏమవుతుందంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇరు వర్గాలు అంటే కులము, మతము, ప్రాంతము వాళ్ళ యొక్క అన్నీ చూసుకొని పెద్దలు నిర్ణయించినప్పుడు ఏమవుతుందంటే గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్ వాళ్ళ యొక్క అనుభవాలని వీళ్ళ పిల్లల మీద ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది అన్న దాన్ని అది దృష్టిలో పెట్టుకొని ఇదివరకు అరేంజ్ మ్యారేజ్ చేసేది.
కానీ ఇప్పుడు ఏమవుతుంది, యాజ్ టెక్నాలజీస్ మొబైల్స్ రావడము, మనకు మూవబిలిటీ ఎక్కువ ఉండడము, ఈ సిటీ అట్మాస్ఫియర్, ఈ కల్చర్ ఎక్కువ రావడము, సోషల్ గ్యాదరింగ్, సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువ కావడం వల్ల ఆడమొగ భేదం లేకుండా వాళ్ళ యొక్క రిలేషన్స్ మూవ్ అవుతున్నారు, ఎస్టాబ్లిష్ అవుతున్న ప్రాసెస్లో ఏమవుతున్నాయి, ఒకరి మీద ఒకరికి ఇష్టం పెరిగేసి ఒకరినొకరు ఆ టైంలో అర్థం చేసుకొని, సరే ఈతనైతే తినైతే ఈవిడైతే ఆయనైతే బాగుంటుంది అన్నది వీళ్ళ యొక్క అండర్స్టాండింగ్కి వచ్చి వీళ్ళు పేరెంట్స్ దగ్గరికి వాళ్ళకు ప్రపోజల్స్ తీసుకెళ్ళినప్పుడు పేరెంట్స్ కూడా ఒక బ్రాడర్ సెన్స్లో ఆలోచించేసి వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, పెళ్లి చేస్తే ఏమైంది, మంచి అని చెడైనా వాళ్ళే చూసుకుంటారు కదా అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకునే దాంట్లో అర్థం చేసుకునే దానికంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆశలు ఎక్కువ ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ అయ్యేసరికి అరేంజ్ మ్యారేజే కదా అనుకుంటాం, మా అమ్మ నాన్న చూసిన పెళ్లి సంబంధాలే కదా అనుకుంటాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న ఇష్యూని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. ఇంతేనా నువ్వు నన్ను ప్రేమించింది, ఇందుకేనా నువ్వు నన్ను ప్రేమించింది అని ఒక డౌట్ వాళ్ళ మైండ్లో ప్రివెల్ అవుతూ ఉంటుంది. ముందున్న ప్రేమ ఇప్పుడు లేదు, ముందు ప్రేమ ఉన్నది కాబట్టి ఇప్పుడు లేదు కాబట్టి బాధ. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే ముందు ప్రేమ ఎట్లా ఉండదు కదా, ఇప్పుడు ఇచ్చిందే ఎంతో పెద్ద గొప్ప ప్రేమ అనుకుంటారు. సో అటువంటిది అంటే డేస్ గోస్ అని అంటే ఒక గాయం కాగానే ఒక 10 రోజులకు అది మానుతుంది, 20 రోజులు తగ్గుతుంది, నెల రోజులకి పూర్తిగా వ్యానిష్ అయిపోతుంది. ప్రేమ కూడా ఈ రోజులల్లో అట్లంటే ఫస్ట్ కొత్తలో బాగా అనిపిస్తుంది కావచ్చు, పోను తగ్గుతుంది కావచ్చు. ఆ తగ్గిన తర్వాత ఏమవుతుంది, ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఒకరినొకరు కన్సర్న్ చూపించుకోకపోవడము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ అట్మాస్ఫియర్లో నెసెసిటీస్ నీడ్స్ బాగా ఎక్కువ అయిపోతున్నాయి. మనకి ఏది ఉన్నది అన్నది కాదు, పక్కోడికి ఏది ఉన్నది దాని మీద దృష్టి పెట్టుకొని మనం ఆ స్థాయికి రీచ్ కావాలి. మనకి 50,000 జీతం వస్తే మనం 50,000 బ్రతుకుదాం అనేది కావట్లేదు. పక్కోడికి 1,00,000 వస్తుంది కదా, వాడొక స్కోడా కారు కొన్నాడు, నేను ఆయనకంటే ఎక్కువ ఇంకొక బెంజ్ కారు కొనుక్కోవాలి, లేదంటే పక్కోడు మారుతి కారు కొన్నాడంటే నేను హోండా కారు కొనుక్కోవాలి, పక్కోడికి ఇది ఉందంటే నాకు ఇది లేదు. ఇది ఒక డిఫరెన్సియేషన్ ఏదైతే వస్తున్నదో అక్కడ పబ్లిక్ ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. పెరిగిన తర్వాత ఫ్యామిలీస్లలో కూడా ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. నాకు ఇది వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, నాకు వీళ్ళకి ఇది ఉంది, నాకు అది లేదు. ఇంతకంటే కూడా ఫ్యామిలీస్ నుండి విత్ ఇన్ ద ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడైతే ఉంటో మోస్ట్లీ అటువంటి జాయింట్ ఫ్యామిలీస్లోనే డిస్టర్బెన్సెస్ ఏర్పడుతున్నాయి. అత్తగారి ఇన్ఫ్లుయెన్సు, మామల ఇన్ఫ్లుయెన్సు, తోటి కోడల ఇన్ఫ్లుయెన్సు, ఆడబిడ్డల ఇన్ఫ్లుయెన్సు అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయి మీద పడ్డ తర్వాత ఆ అమ్మాయికి వాళ్ళకున్న క్లాష్ ఏదైతే ఉన్నదో ఆ అమ్మాయికి అబ్బాయికి షిఫ్ట్ అయిపోతుంది. మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా, మీ అక్క ఇట్లా, మీ వదిన ఇట్లా అని చెప్పేసి ఈయన మీద కంప్లైంట్ చేయడం. ఇటు చూస్తే తల్లిదండ్రి వీళ్ళని ఏమనలేడు, అటు చూస్తే వదిన చెల్లి అక్క చెల్లెలు ఏమనలేడు అని చెప్పి కట్టుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఏమనలేడు, మధ్యలో నలిగిపోయేది భర్తే. ఓకే. సో ఎంత మటుకు అంటే బయట భారం పోయాలి, ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబం భారం పోయాలి, వీళ్ళని అర్థం చేసుకోవాలి, ఆవిడని అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రాసెస్లో మగవాళ్ళు ఎక్కువ నలిగిపోతూ ఉంటారు అనేది, అంటే నేను మేల్ బయాస్డ్ ఏం కాదు, సమ్టైమ్స్ ఐ విల్ గో టు ద ఫీమేల్ ఆల్సో. సో అట్లా జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మదర్ అండ్ సన్కి వచ్చేసరికి నేను కనీ పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి నా కొడుకును అమాంతంగా వచ్చింది వేసుకెళ్ళిపోతుంది, వీడు నా మాట ఇంటలేడు, అన్నీ పెళ్ళని చెప్పినట్టుగా వింటున్నాడు అనే ఈ యొక్క థాట్ ప్రాసెస్ మదర్కి వస్తుంది. మదర్కు రాగానే ఆ మదర్ పోయి వాళ్ళ భర్త కంటే ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ చెప్తుంది, ఆ ఫాదర్ అబ్జర్వేషన్ మళ్ళీ ఇటు పడుతుంది. ఇవన్నీ కూడా అన్ని ఇంటర్లింక్ అయ్యేసి క్లాష్ అయిపోతూ ఉంటాయి. సరే ఒక ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నది కాస్త కుటుంబాలు విడిపోతాయి. వన్స్ కుటుంబాలు విడిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా ఫ్రీడమ్ పెరుగుతుంది. ఫ్రీడమ్ పెరిగిన తర్వాత పేరెంట్స్ యొక్క పెద్దలకు మానిటరింగ్ తగ్గిపోతుంది. వీడు పొద్దున్న నుంచి పోయేసి సాయంత్రం వారికి ఇంటికి వస్తలేడని చెప్పి మళ్ళీ ఒక్కతున్నదని చెప్పి అదొక బాధ క్రియేట్ చేస్తుంది. వీడు బయటికి పోతే తప్ప నేను సంపాదించలేనని చెప్పేసి భర్తకే ఉంటుంది. కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాము, మన పొద్దున్న నుంచి రాత్రి దాకా పని చేయాలి, రాత్రి 12 దాకా పని చేయాలి. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఎక్కువ కేసెస్ అని కూడా సాఫ్ట్వేర్ కేసెస్ వస్తుంటాయి మాకు. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీలు ఏమవుతుందంటే డే వర్క్స్ నైట్ వర్క్స్ ఎక్కువ అయిపోయేసరికి వర్క్ బర్డన్ ఎక్కువ అయిపోతుంది. ఆ వర్క్ బర్డన్లో ఇంటికి వచ్చిన తర్వాత భార్యని కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి, ఇటువంటి సినారియో మొదలవుతుంది. సో కాన్సన్ట్రేట్ చేయకపోయేసరికి ఈమెకు లేనిపోని అనుమానాలు భర్త మీద. సో ఇవన్నీ జరిగేసరికి ఇదంతా ఒక లాంటి వాడి కాల్ అంటే కుక్కలో కుక్ అయిపోయినట్టుగా మగవాళ్ళు కుక్ అయిపోతూ ఉంటారు. ఓకే. సో ఆ ప్రాసెస్లలో ఇటువంటి డిఫరెన్స్ ఫ్రై అవుతున్నారు మొత్తం, ఫ్రై కుకింగ్ అంతే, ఇంకా మొత్తం చూరై బయటకు వస్తున్నారు. సో అప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా నువ్వు నాకొద్దు నాకు నువ్వు వద్దు అని చెప్పేసి నువ్వు నాకొద్దు నాకు నువ్వు వద్దని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఒకటి ఏమంటున్నా నరేష్, ఇప్పుడు ఒక కుటుంబంలో అడ్జస్ట్ కాని వ్యక్తులు ఆ జీవితం అక్కడితో ఆగిపోవట్లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్టెప్ అహెడ్ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి పరిస్థితులలో నిజంగానే మనము ఇంకొక అడుగు ముందుకేస్తే కొత్త జీవితం మనం నిర్మూలించగలుగుతుంటామా? ఈ హస్బెండ్ కాదని చెప్పి వదిలేసుకుంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా బయట ఉంటే ఆమె పరిస్థితి ఏంటిది? మళ్ళీ ఒక పెళ్లి చేసుకోవద్దా?
పెళ్లి చేసుకున్న తర్వాత మనకి నిజంగానే ఇంకొక మంచి వ్యక్తి, మంచి హస్బెండ్ వస్తాడా, మళ్ళీ ఒక సెకండ్ హ్యాండ్ హస్బెండ్ వస్తాడా? ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే అక్కడ ఒక భార్యను సరిగ్గా చూసుకోని వ్యక్తి, ఇక్కడ ఒక భర్తను సరిగ్గా చూసుకోలేని భార్య, ఇంకొక ఫ్యామిలీలోకి వెళ్తే ఇంకో హస్బెండ్తోని ప్యాచప్ అయితే బాగుంటారా? ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అయ్యి ఏమంటున్నారంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కేసులు అసలు పెళ్ళే వద్దంటారు. అసలు పెళ్లి చేసుకున్న తర్వాత రియలైజ్ అవుతారు. చేసుకోకముందు చాలామంది కట్టారు, అద్దరు పెళ్లి చేసుకోకంటారా? పెళ్ళి అంటే మా ఫ్యామిలీ బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను. కానీ నేను చూస్తున్న కేసెస్, ఈ వీడియో నా భార్య చూస్తే ఆమె ఏమంటుందో భయ నాకు. అయితే నేను చూస్తున్న కేసెస్ నేను చెప్తున్నా కదా, ఒకవేళ అంటే తీరా మ్యారేజ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ డిటాచ్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఏంటిది? ఈ యొక్క లైఫ్లోనే మనం ప్రాంప్ట్గా లేకపోతే ఇంకో కొత్త లైఫ్ మనకు ఎట్లుంటుంది అనేది ఎవరికి అర్థం కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత రియలైజ్ అవుతారు. అంటే నేను చేసుకోవద్దని నేను చెప్పను, అంటే చెప్పాల్సిన ఇది కరెక్ట్ కాదు, నైతికం కూడా కాదు. కానీ అర్థం చేసుకొని పెళ్లి చేసుకోండి, పెళ్లి చేసుకుని ఒక బంధానికి విలువనివ్వండి, విలువనిచ్చి ఖచ్చితంగా చావో రేవో మనం ఒక్కటి అని ఒకరినొకరు అర్థం చేసుకుంటే తప్ప అది ఒక దాంపత్య జీవితము సక్రమంగా సాగదు. అండ్ హై ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, అబ్నార్మల్ ఎక్స్పెక్టేషన్స్, బియాండ్ అవర్ లిమిట్స్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ థింగ్స్ మన లైఫ్లో పాసిబుల్ కావాలనుకుంటే అది సాధ్యం కాదు. కొన్ని చోట్ల హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తున్న కొన్ని కేసెస్ నేను చూస్తుంటాను. వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్న తర్వాత నువ్వెంత ఇదివరకంటే ఒక భర్త సంపాదిస్తే కనీసం భార్య అన్న కొంచెం అణిగిమణిగి ఉండేది. కానీ ఇప్పుడు భార్య భర్త ఇద్దరు కలిసి సంపాదించేసరికి ఏమంటే ఈగో క్లాషెస్ ఎక్కువ వస్తున్నాయి. ఒక చోట భర్త ఎక్కువ సంపాదిస్తారు, ఒక చోట భార్య ఎక్కువ సంపాదిస్తుంది. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నట్టు వీడి బాధ, వీడికి తను సంపాదిస్తున్న ఈవిడకి బాధ. ఇటువంటి చోట నువ్వు సంపాదించినంత ఏం చేస్తున్నాను, ఏమి ఆయనను క్వశ్చన్ చేస్తా, ఆమె ఈయనని క్వశ్చన్ చేస్తుంది. ఇటువంటివి కూడా జరుపుకుంటూ హస్బెండ్ అండ్ వైఫ్కు ఎప్పుడైతే సరే ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కంఫర్ట్ లైఫ్ లీడ్ చేద్దాం, లగ్జరీస్ లైఫ్ లీడ్ చేద్దాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనే దానికంటే కూడా వీళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎక్కువైపోతుంటుంది. అటువంటి కాంపిటీషన్లో కూడా వీళ్ళు కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఎక్కువ అయిపోయేసి కూడా అట్లా కూడా రిలేషన్స్ బ్రేకప్ అవుతున్నాయి. నరేష్ సార్, మీరు చూసిన కేసుల్లో అంటే కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డ్రాప్ అయిపోవడం ఉందా డివోర్స్ నుంచి? చాలా మట్టు కేసెస్ నేను నా లైఫ్లో ఒక గుర్తుపెట్టుకోదగ్గ కేసెస్ ఒకటి చెప్తాను నరేష్. ఒక లేడీ నా దగ్గరకు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తుంది కింద, నా ఫ్లాట్స్ కింద. ఏమమ్మా ఎందుకు వచ్చినావు అంటే, నా గురించి వెయిట్ చేస్తాను, వాచ్మెన్ నాకు చెప్పిన. ఎందుకు వచ్చినావు అంటే, నేను నా భర్తకు నాకు ప్యాచప్ అంటే సరిగ్గా లేదు, నా భర్త ఆర్మీలో పనిచేస్తున్నాడు, నేను ఆయన వదిలేసుకుందాం అనుకుంటున్నా అనేసి అన్నాను. ఆ వ్యక్తి పొద్దున్న అంటే మేబీ వచ్చి మధ్యాహ్నం దాకా వెయిట్ చేసి నా గురించి నేను 2 o'clock 3 o'clock ఆమెను కౌన్సిలింగ్కి నా దగ్గర సరే కేసు మాట్లాడదాన్ని వస్తే ఎండ్ ఆఫ్ ది డే డిస్కషన్స్ అన్నాయి. ఎక్కడ ప్రాబ్లం అంటే ఎక్కడ ప్రాబ్లం లేదు. భర్త ఆర్మీలో ఉంటాడు, భార్య ఇక్కడ వీళ్ళ అత్తగారి ఇంట్లో ఉంటుంది. ఈ అత్తకు భార్యకు పడట్లే, అంటే ఈ అమ్మాయికి పడక క్లాష్. హస్బెండ్ వచ్చి సపోర్ట్ చేస్తారంటే హస్బెండ్ ఎక్కడో దూరం ఉన్నాడు, ఆయన ఫోన్స్ కూడా కలిపి ఈమె బాధలు చెప్పుకోవడానికి భర్త కూడా అందుబాటులో లేడు. కానీ ఈ ఒక్క కారణం చేత ఆమె విడిపోదామని నా దగ్గరకు వచ్చింది. ఆమె కౌన్సిల్ చేసిన తర్వాత ఆమెకు ఒక సంసిద్ధంలో ఉన్నది నేనేం చేయాలని చెప్పేసి. కానీ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నేను అంతా మాట్లాడినా ఆమె వినట్లే, వదిలేస్తా అనేసి డిసిషన్ తీసుకున్నది. కానీ సరే అమ్మ, నీకు లాస్ట్ నువ్వు డిసిషన్ తీసుకున్నావు కదా, నువ్వు వదిలేస్తా అంటే నీ భర్తను వదిలేసి నేనేం చేయలేను, యాజ్ అడ్వకేట్గా నా రోల్ ఎంత నేను ప్లే చేస్తాను, నీకు చెప్పంత చెప్పి నువ్వు వినకపోతే నేను ఏం చేయాలన్న తర్వాత మరి నా కడుపులో ప్రెగ్నెంట్, నేను ఆమె నా పుట్టబోయే బిడ్డ పరిస్థితి ఏంటిది అనగానే నేను వాజ్ షాక్ లైక్ ఎనీథింగ్. ఆ రోజు నేను అంటే ఫార్చునేట్ ఏంటంటే అదే రోజు ఆమె వెడ్డింగ్ యానివర్సరీ. నిజంగా జరిగింది. ఆమె నా ఫేస్బుక్లో టచ్లో ఉంటుంది, అమ్మాయి పేరు గుర్తుకు రాదు, జ్యోతి ఆర్ స్వప్న సంథింగ్. అయితే నేను వన్స్ ఐ షాక్ లైక్ ఎనీథింగ్. నాకు మళ్ళీ ఐ రివైండ్ మై మైండ్, ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు విడిపోవడం సరికాదు అని చెప్పేసి వెంటనే నేను మళ్ళీ వాళ్ళ హస్బెండ్ని ఫోన్ చేసేసి ఎక్కడున్నావు అంటే, నేను ఇంటి దగ్గర ఉన్నాను, మరి నీ భార్య ఇట్లా వచ్చింది మాట్లాడుతుంది ఏంటంటే, సరే సార్ నేను కూడా వస్తాను అని చెప్పేసి తను నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఏంటి ఫాల్ట్ అని తెలుసుకుంటే కేవలం వాళ్ళకిద్దరికి ఉన్న గ్యాప్ మాత్రమే. సో వెంటనే అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, నేను ఇంకా టికెట్ గురించి పంపించిన చాలా చోట్ల నేను చెప్తూ ఉంటాను. నచ్చి చెప్తే విన్న తర్వాత సరే సార్ నేను ఇంక మీ మాట మీద నేను వెళ్తాను, ఈ యొక్క ఫైనల్ ఛాన్స్ తీసుకుంటా అని చెప్పేసి లిటరల్లీ ట్రస్ట్ మీ నరేష్, తను ఆ ప్రెగ్నెంట్ ఉన్న గర్ల్కి మళ్ళీ ఆమె పుట్టిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి వచ్చేసి నాకు కలిసి స్వీట్స్ ఇచ్చేసి వెళ్ళింది. ఇది నిజం. అంటే కౌన్సిలింగ్ చేయడం వల్ల మారుతారంటే మనం కౌన్సిల్ చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమున్నా కూడా అంత క్విక్గా అబ్నార్మల్గా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ ఒకరి లైఫ్ ఎఫెక్ట్ కాదు, వాళ్ళకున్న పిల్లల లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. కాబట్టి డైవర్స్ కేసెస్ వచ్చినప్పుడు నా తోటి అడ్వకేట్స్ కూడా ఇచ్చే మెసేజ్ ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు సబబు కాదు, వీలైనంత మట్టు కౌన్సిల్ చేసేసి వాళ్ళను కలిపే ప్రయత్నం చేయండి. ఫీజులు వస్తాయి కదని చెప్పి విడదీసే ప్రయత్నం చేస్తే మళ్ళీ పాపం మనకు తగ్గుతుంది. రైట్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. రైట్.